హలో ఆల్ వెల్కమ్ టు దీప్తి జీవన్ వ్లాగ్. ఈరోజు స్కూల్‌కి ఎలాంటి లంచ్ బాక్సెస్ పంపించాలి అండ్ ఎందుకు పంపించాలి అనే విషయం మీద మీకు ఒక క్లారిటీ ఇస్తాను. నేను యూజ్ చేసిన లంచ్ బాక్స్ గురించి మీకు నెగెటివ్స్ అండ్ పాజిటివ్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి బాక్స్ మంచిది అని. సో, ఫస్ట్ నేను ఈ లంచ్ బాక్స్ యూజ్ చేశాను. ఇది స్టీల్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్‌లో ఉండిద్ది. ఇది తీయటానికి ఈజీగానే ఉండిద్ది. కానీ దీని డ్రాబ్యాక్స్ ఏంటంటే చాలా పెద్ద సైజ్ ఉండిద్ది. పెద్ద సైజ్ ఉండటం వల్ల ఈ సైజ్ చూసే పిల్లలు ఇంత ఫినిష్ చేయాలా అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిచ్చరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది స్టీల్, ప్లాస్టిక్ కాంబినేషన్‌లో రావటం వల్ల క్లీన్ చేయటానికి కొంచెం కష్టంగా ఉండిద్ది. ఈ రబ్బర్ వరకు తీసి క్లీన్ చేయొచ్చు ఓకే. కానీ ఇక్కడ ప్లాస్టిక్ అండ్ స్టీల్ చూడండి. ప్లాస్టిక్ అండ్ స్టీల్ మధ్యలో మనకి ఫుడ్ ఇరుక్కుపోయి ఉండిద్ది. దీనివల్ల మనకి బాక్టీరియా ఫార్మ్ అవుతుంది. అండ్ పిల్లలకి స్టమక్ పెయిన్ గూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ బాక్స్. ఈ స్టీల్ బాక్స్ ఏంటంటే పిల్లలకి ఓపెన్ చేయటానికి ఈజీగా ఉండదు. అంటే ఇది లీకేజ్ ఉంటుంది. ఓపెన్ చేయటానికి మిస్ ఆర్ ఆయమ్మ హెల్ప్ తీసుకోవాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులో మనం ఏం పెట్టాము అనేది వాళ్ళకి బయటికి కనిపించదు. సో, ఫైనల్‌గా నేను ప్రెజెంట్ ఈ గ్లాస్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి చూడటానికి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. మనం ఏం పంపించామనేది వాళ్ళకి ఈజీగా బయటికి కనిపిస్తుంది కాబట్టి, ఒక బాక్స్‌లో ఫుడ్ నచ్చకపోయినా సెకండ్ బాక్స్‌లోది ఓపెన్ చేసుకొని తింటారు. ఇది వాళ్ళకి వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు ఓపెన్ చేయటానికి. చాలా ఈజీగా ఉంది ఓపెన్ చేయటానికి. అండ్ మనమేమన్నా చారు లాంటి ఐటెమ్ పంపించినా గాని లీకేజ్ ఉండదు. ఇందులో ఏమన్నా క్లీన్ చేయటానికి గూడా మనకి చాలా ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే ఇందులో ఏమన్నా వేస్టేజ్ స్ట్రక్ అయినా గాని ఇందులో ట్రాన్స్‌పరెంట్ ఉండటం వల్ల మనకి బయటికి కనిపిస్తది. ఇది ఈ రబ్బర్ తీసి క్లీన్ చేయటానికి గూడా చాలా ఈజీగా ఉండిద్ది. దీనివల్ల ఏంటంటే మనకి ఎవ్రీడే బ్యాగ్ లీకేజ్ లేకపోవటం వల్ల ఎవ్రీడే బ్యాగ్ క్లీన్ చేసే అవసరం ఉండదు. అండ్ ఇంటికొచ్చాక కూడా మనకి ఇట్లా జస్ట్ తీసి చూడగానే మనకి ఎంత తిన్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. ఇన్ కేస్ తినకపోతే మనం వెంటనే వాళ్ళకి ఎక్స్‌ట్రా ఫుడ్ ఫీడ్ జేయొచ్చు. నేనైతే ఈ 3 లంచ్ బాక్సెస్ యూజ్ చేశాను. ఇందులో నాకు ఇది బెస్ట్ అనిపించింది. సో, అందుకని మీకు కొత్తగా ఎవరైనా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలకి యూజ్ అయిద్దేమోనని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.